నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. గతంలో కొన్ని సీజన్లు బోర్ కొట్టించినా కొన్ని మాత్రం బాగా ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా గత 3 సీజన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ సీజన్ 9 మాత్రం బాగా వర్కౌట్ అయింది. మంచి టీఆర్పీలను సాధించింది. సెప్టెంబర్ 10న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ఈ సీజన్లో పెద్ద స్టార్ సెలబ్రిటీలు లేకపోయినా సామాన్యులే సత్తా చాటి సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సామాన్యుల కోటాలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పడాల టైటిల్ ని గెలిచాడు. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి తన ఆట తీరుతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. అమ్మాయిల పిచ్చోడంటూ అపవాదొచ్చినా తనను తాను నిరూపించుకుని తానేంటో చూపించాడు. కళ్యాణ్ కు తనుజ గట్టి పోటీనిచ్చింది. ఓ దశలో తనుజ విన్నర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కప్ గెలిచి అభిమానుల నమ్మకాన్ని కళ్యాణ్ నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో విన్నర్ గా కళ్యాణ్ కు ప్రైజ్ మనీతో పాటు అన్ని రోజులు హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్, స్పాన్సర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా లభించాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. అయితే ఇందులో డిమాండ్ పవన్ కు ఇచ్చిన 15 లక్షల్ని కట్ చేస్తారు. అంటే కళ్యాణ్ ప్రైజ్ మనీ 35 లక్షలేనన్నమాట. ఇక 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు వారానికి 2 లక్షల రెమ్యునరేషన్ చొప్పున 30 లక్షల పారితోషికం లభించింది. అలాగే రాఫ్ సంస్థ మరో 5 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. అంటే కళ్యాణ్ కు మొత్తం 70 లక్షలు నగదు అందుతుందన్నమాట. ఇక దీంతో పాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు మారుతి విక్టోరియస్ కారు కూడా బహుమతిగా ఇచ్చారు. ఇవి కాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినందున మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ లో అవకాశం ఇస్తూ స్పెషల్ బాండ్ కూడా రాయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రన్నరప్ గా నిలిచిన తనూజ గురించి చెప్పుకోవాలంటే ఈ సీజన్ విన్నర్ కి కావాల్సిన అన్ని అంశాలు తనలో ఉన్నాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అని చాలా మంది ఫిక్స్ అయ్యారు కూడా. ఎక్కడా తగ్గకుండా తన ఆటతో, ప్రవర్తనతో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంది. టాస్కులు, నామినేషన్లు, డిబేట్స్ ఇలా సిచ్యువేషన్ ఏదైనా తన వాదన వినిపించింది. అయినా రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా రన్నరప్ గా నిలిచిన విన్నర్ తో ఈక్వల్ గా తనూజ సంపాదించిందని తెలుస్తోంది. ఈమెకు వారానికి 2.8 లక్షల వరకు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. ఇలా చూసుకుంటే 15 వారాలకు గాను 42 లక్షలకు పైగా తను సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక టాప్ 3 గా నిలిచిన డిమాండ్ పవన్ కూడా బాగానే తీసుకెళ్లినట్టున్నాడు. రీతుతో లవ్ ట్రాక్ లో పడి కొంత నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆమె వెళ్లిపోయాక ఒక్క వారంలోనే బౌన్స్ బ్యాక్ అయ్యాడు డిమాండ్ పవన్. దీంతో ఏకంగా తొలి నుంచి టైటిల్ విన్నర్ గా చెప్పుకున్న ఇమాన్యుయల్ ని వెనక్కి నెట్టి థర్డ్ టాపర్ గా నిలిచాడు. ఇక డిమాండ్ పవన్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే తనకు విన్నర్ అయ్యే అవకాశం లేదని తెలివిగా ఆలోచించి బిగ్ బాస్ అందించిన సిల్వర్ ఆఫర్ ను అందిపుచ్చుకొని 15 లక్షలు తన ఖాతాలో వేసుకున్నాడు. లేదంటే ఎలిమినేట్ అయ్యి పైసా కూడా వచ్చేది కాదు. అలాగే 15 లక్షలతో పాటు డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్ కూడా వచ్చింది. ఇతనికి వారానికి సుమారు 70,000 వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అలా 15 వారాలకు గాను సుమారు 10,50,000 వరకు సంపాదించినట్లు అంచనా. ఈ 10 లక్షలకు తోడు సిల్వర్ ఆఫర్ 15 లక్షలు కలిపి మొత్తం 25 లక్షలకు పైనే డిమాండ్ పవన్ గెలుచుకున్నాడు. ఇక టాప్ 4 గా నిలిచిన ఇమాన్యుయల్ వాస్తవానికి అసలైన విజేత అని అంటారు. ఈ సీజన్లో చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి ఎపిసోడ్లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమాన్యుయలే. చివరి వరకు కూడా ప్రేక్షకుల్ని నవ్వించాడు, ఏడిపించాడు, అలరించాడు. కమెడియన్ గా అడుగుపెట్టినా హీరోగా నిలిచాడని బిగ్ బాస్ కూడా అభినందించాడు. తనకి ట్రోఫీ దక్కలేదు, కానీ ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు. ఎటువంటి ప్రైజ్ మనీ రాకపోయినా రెమ్యునరేషన్ కి మించి కంటెంట్ ను ప్రేక్షకులకు ఇచ్చాడు. ఇతను వారానికి 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 15 వారాలకు గాను మొత్తం 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక టాప్ 5 లో చివరి స్థానంలో నిలిచిన సంజన మాత్రం అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 15 వారాల పాటు హౌస్ లో ఉన్న తను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. నిజానికి సీజన్ 9 చాలా చప్పగా సాగుతున్న సమయంలో తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది సంజన. ఏదో ఒకటి చేస్తూ ఆడియన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకునేది. మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం జనాలకు బాగా నచ్చింది. అందుకే జనాలు ఈమెను అంతలా సపోర్ట్ చేశారు. సంజనకు వారానికి 2.8 లక్షల చొప్పున ముట్ట చెప్పారట. 15 వారాలకు గాను ఏకంగా 42 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంది. ఇక టాప్ 5 లో జస్ట్ మిస్ అయిన భరణి, సుమన్ శెట్టి, రీతులు కూడా రెమ్యునరేషన్ ను బాగానే అందుకున్నారు. ఈ సీజన్ లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్ లో తానే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి 3.5 లక్షలకు పైగానే భరణికి బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈయన 6వ వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6 వారాలకు గాను 21 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ గా వచ్చినట్లు సమాచారం. కానీ మళ్లీ 8వ వారంలో హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో 6 వారాల పాటు కొనసాగారు. దీంతో మరో 21 లక్షలు భరణి అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 42 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు టాక్.
ఇక సుమన్ శెట్టి ఫస్ట్ వారమే హౌస్ నుంచి బయటికి వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ అంచనాలకు మించి ఏకంగా 14 వారాల పాటు ప్రేక్షకుల్ని మెప్పించాడు. సుమన్ శెట్టి వారానికి 2.6 లక్షల చొప్పున 14 వారాలకు గాను సుమారుగా 36 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక తన అరుపులతో అల్లాడించిన రీతూ చౌదరి బిగ్ బాస్ లోకి వెళ్లక ముందు తనపై ట్రోలింగ్ నెగటివిటీ వల్ల 2 వారాలకు మించి ఉండదని భావించారు. కానీ తనలోని గేమ్ ఛాలెంజ్ ఏకంగా 13 వారాల పాటు హౌస్ లో ఉండేలా చేసింది. రీతు వారానికి 2.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 32 లక్షల మేరకు రెమ్యునరేషన్ గా పొందినట్లు సమాచారం. బిగ్ బాస్ హౌస్ లో అలరించిన వీరి లైఫ్ బయటకొచ్చాక ఎలా ఉంటుందనేది చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.